నువ్వు మాంత్రికపు జాతికి సంబంధించిన దానివన్న ఒకే ఒక్క కారణంతో నువ్వు ఆ త్రిశూలానికి బలవ్వకుండా కాపాడాను. నేను కాపాడిన ప్రాణాల్ని నేనే తీసేలా చెయ్యొద్దు. చివరిసారిగా హెచ్చరిస్తున్నాను, మళ్ళీ ఇంకోసారి ఆ బిడ్డ ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చెయ్యొద్దు. ఇంకోసారి ప్రయత్నిస్తే నేను మాట్లాడను, నా మాంత్రిక ఖడ్గం మాట్లాడుతుంది. జాగ్రత్త. బెదిరిస్తున్నావా? నేననుకున్నది సాధించడం కోసం నా తోడబుట్టిన వాణ్ణి అంతం చేసిన వాణ్ణి. ఇక నువ్వెంత? నువ్వు నన్ను చాలా అవమానిస్తున్నావు మార్తాండా. తప్పు. ఇది నేను సహించను. ప్రస్తుతానికి నాకు మాంత్రిక శక్తి లేకపోవచ్చు, కానీ ఒకప్పట్లో నేను గొప్ప మాంత్రికురాల్ని. నాకు విద్య నేర్పిన గురువు కూడా గొప్ప మాంత్రికుడే. వాడేమయ్యాడు? చూడు వైదేహి, నువ్వు నీ యహాన్ని పక్కన పెట్టి నేను చెప్పినట్టు విని సర్దుకుపోతే నీకు మంచిది, నాకు మంచిది. లేకపోతే నీ దారి నీది, నా దారి నాది. నిర్ణయించుకో. సరే మార్తాండా, అంతా నీ ఇష్ట ప్రకారమే. కానీ ఇప్పుడు ఆ నాగేశ్వరి గురించి ఆలోచించు. అది నిశ్శబ్దారణ్యంలో దుష్ట శక్తుల్ని అంతం చేసి వచ్చేసింది. త్వరలోనే నువ్వు రహస్య ప్రదేశంలో దాచిన బిడ్డను వెతికే ప్రయత్నం చేస్తుంది. అది గనుక ప్రయత్నం మొదలు పెడితే విజయం సాధించేదాకా నిద్రపోదు. ఆ బిడ్డ చేజారిపోతే నీ కథ సమాప్తమైపోయినట్టే లెక్క. చెప్పు, ఇప్పుడేం చేయబోతున్నావు? నా మాంత్రిక శక్తితో దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించాను, కుదరలేదు. మరో దారి ఏదైనా ఉంటే నువ్వే చెప్పు. పర్వాలేదే, నా మీద ఆ మాత్రమైన నమ్మకం ఉంచావు. నీ బుద్ధిబలం మీద నాకు ఎప్పుడూ నమ్మకం ఉంది వైదేహి. అందుకే ఆ బిడ్డ ఎక్కడుందో నీకు చెప్పడం లేదు. ఆ బిడ్డ ఎక్కడుందనేది నీకు తెలిస్తే అది నాకు క్షేమం కాదు కదా. చెప్పు, ఏదైనా ఆలోచన ఉందా? మాంత్రికం పని చేయనప్పుడు సెంటిమెంటే సరియైన దారి మార్తాండా. దాన్ని మామూలుగానో మాంత్రికంతోనూ అడ్డుకోవటం చాలా కష్టం. దాన్ని అడ్డుకోవాలంటే సెంటిమెంట్ ఒక్కటే మార్గం. ఏం చేయాలని నీ ఆలోచన? ఆ బాధ్యత నాకొదిలే, నేను చూసుకుంటాను. నమస్కారం స్వామి. నమస్కారం. ఇంట్లో అందరూ కులాసాయేనా? ఏమిటి సంగతులు? అందరూ బాగున్నారు స్వామి. ఇంట్లో విశేషం కూడా జరిగింది. విశేషమా? ఏమిటది? మా మావయ్య తండ్రి కాబోతున్నాడు. ఓహో, చాలా సంతోషం. సంధ్యకు నా ఆశీస్సులు తెలియజేయండి. విశ్వం, నీకు కూడా నా శుభాకాంక్షలు. ఆశీర్వదించండి స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. నాగేశ్వరి, వడ్డించు. కూర్చోండి స్వామి, భోంచేద్దురు గాని. వద్దమ్మా, నువ్వు ఆ నాగశక్తి బిడ్డను తీసుకొచ్చేంత వరకు నేను ఉపవాసం చేయదలిచాను. ఇతనికి వడ్డించు.
చెప్పండి స్వామి, నాగశక్తి బిడ్డను వెతకడానికి మేమెప్పుడు బయలుదేరాలి? ప్రయాణం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? మీరు నాగశక్తి బిడ్డను వెతికే ప్రయత్నం మొదలు పెట్టడానికి ఇంకా 5 రోజులుంది. రేపటి నుంచి సరిగ్గా 5వ రోజున మీరు ప్రయాణం మొదలు పెట్టాలి. మీరు ప్రయాణం మొదలుపెట్టిన రోజు నుండి మీకు వారం రోజుల పాటు గడువు ఉంది. మీరు ఈ వారం రోజుల్లో తప్పకుండా ఆ బిడ్డ ఎక్కడుందనేది కనిపెట్టి తీసుకురావాలి. ఆ బిడ్డ ఎక్కడుందనేది ఎవరికీ పూర్తిగా తెలియదు. అలాంటప్పుడు వారం రోజుల లోపల ఆ బిడ్డను వెతికి తీసుకురావడం అనేది సాధ్యమయ్యే పనినా స్వామి? నిజమే, అదంత సులభ సాధ్యమైన పని కాదు. కానీ తప్పనిసరి పరిస్థితి. ఎటువంటి పరిస్థితులనైనా అధిగమించి ఆ బిడ్డ ఎక్కడుందనేది ఆ వారం రోజుల లోపలే తెలుసుకోవాలి. లేకపోతే చిన్న ప్రమాదం ఉంది. ప్రమాదమా? ఏమిటి స్వామి? మీరు ఆ వారం గడువు లోపల తెలుసుకోలేని పక్షంలో మళ్ళీ ఆ బిడ్డ ఎక్కడుందని తెలుసుకునే అవకాశం మీకిప్పట్లో లేదు. మళ్ళీ ఆ బిడ్డ గురించి తెలుసుకునే అవకాశం 21 ఏళ్లకు గానీ రాదు. ఇప్పటికే ఆ మార్తాండ 70 ఏళ్లుగా ఆ నాగశక్తి బిడ్డ చేత రక్తపు ఆహారాన్ని తినిపించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు గనక మీరు ఈ అవకాశాన్ని జారవిడుచుకుంటే మళ్ళీ 21 ఏళ్లు ఎదురు చూడాలి. ఈ మధ్య సమయంలో ఆ పసిబిడ్డ చేత మార్తాండ రక్తపు ఆహారాన్ని తినిపించడానికి ప్రయత్నిస్తాడు. ఒకవేళ వాడి ప్రయత్నం ఫలిస్తే జరిగే ఘోరాలు అన్నీ ఇన్ని కావు. మీరు చెప్పేది వింటుంటే మాకు చాలా భయంగా ఉంది. ఇదంతా వారం రోజులు అయ్యే పనిలా అనిపించడం లేదు. భయపడకు విశ్వం. పట్టుదల ఉంటే సాధించలేని పనంటూ ఏదీ లేదు. ధైర్యంగా మీ ప్రయత్నాన్ని మొదలుపెట్టండి. ఆ దైవం మీ ముందుండి మిమ్మల్ని నడిపిస్తుంది. తప్పకుండా మీరు నాగశక్తి బిడ్డను తీసుకొస్తారు. మీ ఆశీస్సులు, ఆ దైవం ఆశీర్వాదం ఉంటే మా ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది స్వామి. మేం బయలుదేరుతాం స్వామి. శుభం, వెళ్ళిరండి. వస్తాం స్వామి. హలో రెడ్డి, నేను వైదేహిని. వైదేహి, నువ్వా? ఏ చచ్చిపోయాననుకున్నావా? ఆహా, అది కాదు వైదేహి. చాలా రోజులుగా టచ్లో లేవు కదా, ఏమయ్యావో ఏమోనని. సరే సరే, నీతో కాస్త అర్జెంటు పనుంది, వెంటనే వచ్చి కలు. ఎక్కడికి రావాలి? ఇప్పుడే వెంటనే బయలుదేరుతున్నాను. నువ్వు వచ్చేటప్పుడు నాకు సెల్ ఫోను, సిమ్ కార్డు, ఓ పిస్తల్ కూడా తీసుకునిరా. ఓకేనా? అలాగే వైదేహి, తీసుకొస్తాను. ఉంటాను. సంధ్య, నువ్వెందుకు ఈ పనులన్నీ చేస్తున్నావు? రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఏం రెస్ట్ తీసుకోను? రెస్ట్ తీసుకొని టైర్డ్ అయిపోయాను. ఇంట్లో ఒక్కళ్ళు నన్ను ఒక పని కూడా చేయనీయటం లేదు. వంటింట్లోకి వెళ్తే అత్తగారు బయటికి తరిమేస్తున్నారు. మీరేమో ఇప్పుడు ఇలా పని చేయొద్దు అంటున్నారు. మరి కడుపుతో ఉన్న అమ్మాయి చేత పనులేలా చేయిస్తాం? నువ్వు చక్కగా రెస్ట్ తీసుకుంటూ మంచి ఆహారం తింటే పండంటి బిడ్డని కంటావు. ఇందా జ్యూస్ తాగు. వద్దత్తయ్యా. తాగాలి సంధ్య. వద్దండి, వామిట్ అయ్యేలా ఉంది. ఇప్పుడు అలాగే అనిపిస్తూ ఉంటుంది. తాగు. తాగు. వద్దు తాగు ప్లీజ్. సంధ్య. తాగు సంధ్య. తాగాలి, తాగు.
తాగు. ఏంటి నాగేశ్వరి, ఎంతసేపు నువ్వు వచ్చి? ఇప్పుడే వచ్చామండి. నాగసాధువు గారు ఏమన్నారు? మనం మరో 5 రోజుల్లో ఆ బిడ్డను వెతకడానికి బయలుదేరాలట. రేపటి నుంచి సరిగ్గా 5వ రోజు మనం బయలుదేరితే ఆ బిడ్డ ఎక్కడుందో తెలుసుకునే మార్గం తెలుస్తుందట. మనం బయలుదేరిన రోజు నుంచి సరిగ్గా వారం రోజుల్లోపు ఆ బిడ్డ ఎక్కడుందో తెలుసుకోవాలట. ఒకవేళ ఆ వారం రోజుల్లోపు బిడ్డ ఎక్కడుందనేది తెలుసుకోలేకపోతే మళ్ళీ 21 ఏళ్లకు గాని బిడ్డ ఎక్కడుందనేది తెలుసుకోవడానికి అవకాశం రాదట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆ వారం రోజుల్లో నాగశక్తి బిడ్డ ఎక్కడున్నా కనిపెట్టి తీసుకురావాలి. నాగేశ్వరీదేవి దేవల్ల ఆ నాగశక్తి బిడ్డ ఎక్కడుందో తప్పకుండా తెలుసుకుంటారు. మీరు ధైర్యంగా ఉండండి. ఇంతకీ విశ్వం తండ్రి కాబోతున్న విషయం నాగసాధువు చెప్పారా లేదా? చెప్పాను బావా. తన సంధ్యకి తన ఆశీస్సులు తెలియజేయమని చెప్పారు. ఏరా సత్తి, ఎక్కడికి వెళ్ళావు? ఇవేంటి? చిన్నపిల్లల ఫోటోలు. ఈ ఫోటోలు ఇంటి నిండా పెడితే సంధ్య వాటిని చూస్తూ ఉంటుంది. పుట్టే బాబో పాపో ఈ ఫోటోలో ఉన్నట్టు అందంగా పుడతారట. నీకెవరు చెప్పారు సత్తి? టీవీలో సఖీ ప్రోగ్రామ్ లో చెప్పారు. అబ్బా, నువ్వు హెల్త్ ప్రోగ్రామ్ కూడా చూస్తున్నావేంట్రా? అయినా నువ్వు ఎప్పుడు టీవీలో చూసేది ఓన్లీ గుమ్మగుమ్మలు, పోపులు పెట్టి పక్కింటి వంట, ఆహా ఏమి రుచులు కదరా. నువ్వు నన్ను ఇలా ఏడిపిస్తే నేను తిండి తింటూ మానేస్తాను. మానేస్తావా? అంత ఈజీ అంటావా? నాకు చాలా ఈజీ. ఇప్పటికే చాలా సార్లు మానేశాను. ఇదిగో వైదేహి, నువ్వు అడిగిన పిస్టల్, సెల్ ఫోన్. ఆ పిస్టల్ ఎందుకు వైదేహి? ఈ మధ్య మన ట్రాక్లోకి కొత్తగా ఒకడొచ్చాళ్లే. వాడికి నాకంటే వాడే గొప్పవాడనే ఫీలింగ్లో ఉన్నాడు. త్వరలోనే వాడి అకౌంట్ సెటిల్ చేయాలి. అందుకే ఈ పిస్టల్. అసలేం జరిగింది వైదేహి? అదంతా నేను తర్వాత చెప్తాను. ముందు నాకు విషయం చెప్పు. బాగా ధైర్యంగా ఉండి మర్డర్ చేయటానికి కూడా వెనుకాడని ఓ ఆడ మనిషి ఎవరైనా ఉంటే చెప్పు. ఎందుకు వైదేహి? అదంతా తర్వాత చెప్తానని చెప్పానుగా. ముందు అలాంటి మనిషి ఉందో లేదో చెప్పు. ఉంది వైదేహి. ఎక్కడా? హైదరాబాద్లోనే, ఓల్డ్ సిటీ. వస్తున్నారా? రాని నా కొడుకు నేసేద్దాం.
No!